బాబు కుర్రోళ్ళు ఈరోజు పొద్దున్నే వీడియో చూశాను అనమాట. చూసి అసలు నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి బొత్తుకి ఎంత ఘోరంగా ఉన్నారో, అసలు మనిషిలా పశువులా అన్నంత కోపం వచ్చింది. వెంటనే కామెంట్ పెడదామని కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక కామెంట్ ఉందన్నమాట. అలా మీకు తెలియకుండా కామెంట్లు పెట్టకండి, ఆవిడ హైదరాబాద్ పక్కన ఎక్కడ ఊరు, ఆవిడకి మతిస్థిమితం ఉండదు, ఇంటింటికి వస్తుంది ఆవిడ, భోజనం అది పెడతాం, అయితే స్నానం మట్టుకు చేయదు ఆవిడ, అసలు స్నానం అంటే ఇలా పారిపోతుంది, అందుకని స్నానం చేయించి ఆ బట్టలు అవి మార్పించి ఎవరుతాయని అలాగే చేస్తాం, అంతే తప్ప మేము ఎలా ఆవిడని సాధించేసినట్టు చాలామంది తప్పుగా అనుకుంటున్నారని చెప్పి కింద కామెంట్ ఉందన్నమాట. అప్పుడు అర్థమైంది నాకు అంత అలాగే ఎందుకు చేస్తున్నారు అనేది. మనం సోషల్ మీడియాలో ఏం చేస్తున్నామంటే చివరి దాకా చూడం, దాని గురించి అసలు ఏం ఎంక్వైరీ చేయం, ఎవడన్నా పోస్ట్ పెడితే వెంటనే కామెంట్లు పెట్టేస్తున్నాం మనం, అవునా కదా. చూసారా ఇది ఎంత మంచి పని ఇది, కానీ దేని తప్పుగా అర్థం చేసుకున్నాను నేను. ఆ ఒక్క 5 నిమిషాలు అనమాట కామెంట్ బాక్స్ ఓపెన్ చేసేదాకా ఇతను చాలా పాపాత్ముడు, నాశనం అయిపోతాడో ఇలాంటి కామెంట్లన్నీ చూశాను. నేను అలాగే అనుకున్నాను, కర్మ ఈ నూతలది అనుకున్నాను. కాకపోతే అతని గురించి తెలిసాక అర్థమైంది అన్నప్పుడు ఎంత మంచి అతను ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చాలా చేశారండి ఆయన, కావాలని ఇలా చేశారన్నమాట. అది ఏదైనా సరే విన్నతకు ఎవరు చెప్పినానని పద్యం ఉంటుంది కదా, అలా కొంచెం ఆలోచించాలి మనం ఏదైనా సరే, సరేనా. నిదానంగా ఆలోచించి అప్పుడు కామెంట్లు పెట్టండి. ఇలాంటి వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి, పొగడాలి తప్ప బ్యాడ్ కామెంట్లు పెట్టకూడదు, సరేనా. ఇదే లాస్ట్ దాకా విని తర్వాత కామెంట్ పెట్టండి.